మీ కొటేషన్ పంపించండి, వాట్సాప్లో డీటెయిల్స్ పంపించండి, మాకు వివరాలన్నీ ఈమెయిల్ చేయగలండి అనగానే మీరు తెగ ప్రిపేర్ అయిపోయి మీరిచ్చే ప్రొడక్ట్స్ ఏంటి, మీరిచ్చే సర్వీసులు ఏంటి, వాటి కేటగిరీ ఏంటి, వాటి ప్రొడక్ట్ డెమాన్స్ట్రేషన్ వీడియోలు ఏంటి, లేకపోతే పీడిఎఫ్ ఫైల్స్ ఏంటి, లేకపోతే గతంలో కస్టమర్స్కి ఏ విధంగా హెల్ప్ చేశారో ఆ కస్టమర్ల లిస్ట్ మొత్తం కలిపి ఒక పెద్ద ఈమెయిల్, దాంట్లో డీటెయిల్స్ అటాచ్మెంట్స్ అన్నీ పెట్టి కంటిన్యూగా 10, 20, 30 వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటూ వెళ్ళారు అంటే మీరు బిజినెస్లో ఖచ్చితంగా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వరు. కేవలము మిమ్మల్ని ఫోన్ చేయగానే లేదా వివరాలు కనెక్ట్ అవ్వగానే వాట్సాప్లో కానీ లేకపోతే ఫోన్లో కానీ డీటెయిల్స్ డైరెక్ట్గా అడుగుతున్నారు అంటే వాళ్ళు కేవలము నో అని చెప్పటాన్ని ఇంకో విధంగా చెప్తున్నారు. సో వాళ్ళకి అది అవసరమా లేదా మనకు తెలియదు. ఆ డీటెయిల్స్ పంపించే ముందు పంపించగలుగుతాను, కానీ